R69 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివన్న ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో అంబేద్కర్ గారి బొమ్మను పేపర్ ప్లేట్లపై ముద్రించి అవమానకరంగా చేసిన హోటల్ యజమానిని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న కోరడమైనది. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జేపీ నాగేంద్ర, ఎస్పీ ఎస్టీ నాయకులు వినోద్, పుల్లయ్య, గూడెం సురేష్, ఏసన్న, లింగన్న, లాజర్ తదితర మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం అంబేద్కర్కు దండ వేయడం జరిగింది. దానిలో భాగంగా అమలాపురంలో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం చేయడం జరిగింది అగ్రవర్ణాలో, ఆ విషయం మీద మరి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన మరి అమలాపురంలో ఏదైతే 18 మంది యువకుల మీద తప్పుడు కేసు బనాయించి వాళ్ళను జైలు పంపించడమే కాకుండా వాళ్ళను సబ్ జైలు పంపిస్తూ మరి యాక్చువల్గా అయితే రిమాండ్ పోయిన ఖైదీలకు యూనిఫామ్ వేయరండి, ఖైదీలకు ఉన్న యూనిఫామ్ వేయరు. అటువంటిది రిమాండ్ పంపించిన ఖైదీలకు కూడా యూనిఫామ్ వేసి మరి తీవ్రంగా అవమానపరిచిన మా దళితులని, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పేపర్ ప్లేట్లలో ఆయన ఫోటో ముద్రించడమే కాకుండా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు సమర్థించుకుంటూ మరి అగ్రవర్ణాలు ఈరోజు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు బనాయించి దళిత యువకులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ విషయమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు విక్టర్ ప్రసాద్ గారు స్పందించి మరి వాళ్ళని జైలుకి వెళ్ళి బెయిల్ మీద తీసుకొచ్చేందుకై వాళ్ళని విడిపించేందుకై ఆయనకు చేయడం తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అగ్రవర్ణాలు కుట్ర పన్నారో అగ్రవర్ణాల మీద ఎస్సీ కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ విషయం గురించి బాలేష్ కూడా 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈ అవమానపరిచినటువంటి వ్యక్తులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాల మహానాడు తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు మరొకసారి జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. మాల మహానాడు అంకన్నను మాట్లాడుతున్నాను. అగ్రకులాలను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అమలాపురం గ్రామం అయినటువంటి ఒక హోటల్ యజమాని దళితులపైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఆ హోటల్ యజమాని వచ్చేసి అంబేద్కర్ గారి బొమ్మతో ప్లేట్లు ముద్రించి అతను అంబేద్కర్ని అలాగే దళిత నాయకులను దళిత వర్గాన్ని మొత్తం అవమానపరచడం జరిగింది. ఈ విషయమై అక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు కొంతమంది అలాగే దళిత యువకులు ఆ హోటల్ యజమానిని ప్రశ్నించినందుననే కేవలం వారి మీద అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళని సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మన ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు అక్కడికి వెళ్ళి ఆ యొక్క యువకులను సందర్శించి వారికి ధైర్యం చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము మాల మహానాడు తరఫున డిమాండ్ చేయడం ఏంటంటే వారిని వెంటనే విడుదల చేసి ఆ హోటల్ యజమాని పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. తూర్పుగోదావరి జిల్లా రామరపాలెం మండలంలో
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మాహిని బొమ్మను పేపర్ ప్లేట్ల పైన ముద్రించి అవమానం చేసిన హోటల్ యజమానిని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అంకణను కోరడమైనది. బాగుంది.